మరో వారంలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ నేపథ్యంలో మాటల తూటాలైతే రెండు ప్రధాన పార్టీల మీద కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి గారు మనతో పాటున్నారు. అమ్మ నమస్తే. చంద్రబాబు నిన్న కావచ్చు, మొన్న కావచ్చు చాలా ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. దుష్టపాలనకు ఇక అంతం పలకడమే వచ్చేటువంటి ఎన్నికల్లో రాబోయేది కూటమి ప్రభుత్వం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారమ్మా? దుష్టపాలన ఎవరు అనేది అర్థం చేసుకునే కదా 2019 ఎలక్షన్స్లో కేవలం 23 సీట్లతో ఇంటికి పంపారు. ఎవరి దుష్టపాలన? అందువల్ల ఈయన మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి గారి దుష్టపాలన ఎలా అవుతుంది? ఈయన దత్తపుత్రుడు ఇద్దరు కూడా ఎంత మాట్లాడినా కూడా ఒక వలస పక్షుల్లాగా హైదరాబాద్లో ఉంటూ ఎప్పుడో ఒక్కసారి అట్లా రావటం, ఇప్పుడు ఎలక్షన్ అయ్యేసరికి రోజు జనంలో తిరుగుతూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా కూడా 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఆయన ప్రజలను అంటిపెట్టుకునే ఉన్నారు. ఎన్నో ధర్నాలు చేశారు ప్రజల కోసం, మరి ప్రజల పక్షాన్నే నిలబడ్డారు. తర్వాత వాళ్ళ కోసమే పాదయాత్ర చేశారు 3000 కిలోమీటర్ల పైన. ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకనే 151 సీట్లు ఇచ్చి అంత గౌరవించారు. ఈయన ఎంత దౌర్భాగ్య పరిపాలన అనే నిదర్శనం శుభ్రంగా ఓడించారు. ఇప్పుడు కూడా తనకు బలం లేదనే కదా దత్తపుత్రుడు వెంట పెట్టుకుంటున్నారు. తనకు బలం లేదనే కదా ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని మరి ఢిల్లీ చుట్టూ 10 సార్లు ప్రదక్షిణం చేసి మరి మోడీ గారి దయ కోసం అంత ప్రాకులాడాడు. మరి తనకి బలం లేదనే కదా కాంగ్రెస్ పార్టీతో కూడా పరోక్షంగా పొత్తు పెట్టుకొని షర్మిలను ఉసుకొల్పుతూ ఉన్నాడు. ఇన్ని పార్టీలతో కలిసి వస్తున్న ఆయనకి బలం లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా తను ఏం చేశాడో మంచి పనులు ప్రజల సంక్షేమం కోసం 2,75,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. మేనిఫెస్టోలో 98% మరి ప్రజలను నెరవేర్చినటువంటి రాజకీయ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ప్రజాపాలకుడు అవుతారు. కానీ ఇలా ఎలక్షన్స్ ముందు అబద్ధాలు చెప్పుకుంటూ ఎలక్షన్స్ ఏంటి? ఈ చంద్రబాబు జీవితమే ఒక పెద్ద అబద్ధాల కూర. నాకంటే ఇంకా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అలాగే మా కుటుంబాన్నే కాదు, ఎన్టీఆర్నే కాదు ఈయన వెన్నుపోటు పొడిచింది. మొత్తం ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచాడు. ఈయన 14 ఏళ్ల పరిపాలన చూస్తే ఏ ఒక్క మంచి పని ప్రజలు గుర్తుంచుకోదగింది పోనీ అతనైనా చెప్తున్నాడా నేను ఈ మంచి చేశాను, ఎంతసేపు నా హైదరాబాద్ కట్టాను, సెల్ ఫోన్ నేను తెచ్చాను? ఈ పిచ్చి మాటలతో అసలే మైండ్ పోయింది. ఈ పిచ్చి మాటలతో జనాన్ని పిచ్చివాడని చేయడానికి తిరుగుతూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ లైఫ్ నిజంగానే అతను యాక్టర్గా ఉంటే బాగానే ఉండేది. వాళ్ళ అన్నయ్య తర్వాత ఓ మంచి పేరు వచ్చింది, మంచి యాక్టర్గా గుర్తింపు వచ్చింది. అతను కొంతమంది నటులుగా ఉంటేనే బాగుంటుంది. అలా కాకుండా అందరు ఎన్టీఆర్ లాగా ఊహించుకుంటే దెబ్బతింటారు కదా. ఇప్పుడు చిరంజీవి లాంటి ఎన్టీఆర్ గారి తర్వాత చిరంజీవి చాలా మంచి యాక్టర్, పెద్ద పేరుంది ఆయనకి, అసలు అంత ఫాలోయింగ్. అలాంటి ఆయనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత అది కాంగ్రెస్లో గెలిపేశారు. అక్కడే మోరల్ వాల్యూస్ దెబ్బతినిపోయినాయి. అంటే ఈ పార్టీకి సిద్ధాంతం లేదు, ప్రజల కోసం పోరాడే పార్టీ కాదని. అదే పార్టీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఒక బానిసలాగా ఎవరో వ్యక్తి దగ్గరలాగా. నిజానికి ఓ మంచి మీరు ఒక పవన్ కళ్యాణ్ గురించి ఇష్యూ తీశారు కాబట్టి నిన్న తాను ఒక కామెంట్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్ ప్రభుత్వం ఒక టెర్రరిస్టు పాలనను తలపిస్తుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నా, అదే కంటిన్యూషన్. అదే ఇప్పుడు ఈయన కూడా ఏం చేశారంటే సేమ్ ఇట్లాగే ప్రజారాజ్యాన్ని అమ్మేసినట్టే ఈయన కూడా తన వ్యక్తిత్వాన్ని చంద్రబాబుకు అమ్మేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్గా ఏంటంటే మంచి కులం ఇది, కాపు కమ్యూనిటీ అంటే అందరికీ ఒక గౌరవం ఉంది, వాళ్ళు పైకి రావాలనేటువంటి అందరికీ ఒక ఆశయం ఉంది. కానీ ఏంటంటే ఇదిగో ఇలాంటి వాళ్ళని నమ్మినందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మధ్య వస్తూ ఉంటారు. కులం అనేటువంటి ఒక కార్డు చూపించి కాపులను మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చంద్రబాబు వాడుకుంటూ ఉన్నారు. అందువల్ల నేను కాపులకు కూడా ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి కాపు సమాజానికి కూడా నేను ఈ పిఠాపురం నుంచి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, దయచేసి కులం ఒక్కటి కాదు, మీకు ఎవరు మేలు చేస్తూ ఉన్నారు?
కాపు కార్పొరేషన్ని పెట్టి ఎవరు ఎక్కువ నిధులు ఇచ్చారు? ఈసారి మేనిఫెస్టోలో ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వటం జరిగింది. అలాగే కాపు కులంలో కూడా ఉండే స్టూడెంట్స్కి పై చదువులు చదవటానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అమ్మఒడి ఇస్తున్నారు. దాంతోపాటు ఎన్నో పథకాలు ఎన్నున్నాయో అన్నీ. అలాగే కాపు కులంలో పేద వర్గాలకు కూడా మరి డబ్బు ఇస్తూ ఉన్నారు. ఇలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఉంటే నాడు నేడు క్రింద బడులన్నీ బాగుపడ్డాయి. మనకి రాష్ట్రం మేలు జరగాలి, రాష్ట్రంలో ఉండేటువంటి మనకి మేలు జరగాలి, అన్ని వర్గాలకు మేలు జరగాలి. అంతే తప్ప కులం అనేటువంటి ఒక్క కులాన్ని నమ్ముకుంటే దానివల్ల నష్టపోయేది మీరే కదా. మరొక్కసారి మిమ్మల్ని ఆలోచించమని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టిందే అది టీడీపీ కోసం పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. మీలో పెద్దలు కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, అదే విషయం మాట్లాడుతున్నారు. హరిరామ్ జోగయ్య ఇలాంటి వాళ్ళంతా కూడా మాట్లాడారు. అందువల్ల ఆయన స్వతంత్రంగా వచ్చి నిజంగా ఈ కులం కోసం నిలబడి ఆయన ముందుకు వెళ్ళినట్టయితే ఈరోజు చంద్రబాబు ఎక్కడో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పవన్ కళ్యాణ్ నిలబడేవాడు. నిజానికి అంత అభిమానం చూపించారు రాష్ట్రంలో కాపు కులం అంతా కూడా. కానీ ఆయన ఏం చేశారు? ఒక అవినీతిపరుడు, ఒక లూటీదారు. ఆయన పరిపాలనలో మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు ఆయన కొడుకు. అలా సంపాదించిన 6 లక్షల కోట్ల డబ్బుతో అన్ని పార్టీలను కొంటున్నాడు, అందరు వ్యక్తులను కొంటాడు, అన్నీ మేనేజ్ చేస్తాడు, కోర్టులను తప్పుదారి పట్టిస్తాడు. మొన్ననే కదా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది మనందరం కూడా చూసాం. కేసు బుక్ అయింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసు, ఇలాంటి పిచ్చి కేసు, ఇలాంటి ఎన్నో కేసులు అతని మీద పిచ్చిగా అతని చుట్టూ కూడా ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నేను నిప్పు లాంటి వాడిని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగి ఒక పనికి మాలిన వాడిని పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో ఆశ్రయించాడే అనేది ఒక బాధగా అనిపిస్తూ ఉంది. ఆ అబ్బాయి ఇండిపెండెంట్గా ఉన్నట్లయితే తనకి చాలా మంచి గుర్తింపు వచ్చి ఉండేది. అతను ఆ ఇండిపెండెన్సీని వదిలేసి మరి అతనికి ఒక బానిసలాగా నిలబడి అతని అబద్ధాలని ఇతని భుజాన మోస్తూ సీఎం గారిని ఇష్టం వచ్చినట్టుగా డైరెక్ట్గా, అది మంచి సంస్కారమైనా మేము అడుగుతూ ఉన్నాము. ఎవరినైనా దానికి ఒక భాష ఉంటుంది, ఆ భాషకు ఒక చక్కటి సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారపూరితమైన భాషతో మాట్లాడినప్పుడు వాళ్ళ పట్ల గౌరవం కలుగుతుంది. ఈరోజు చంద్రబాబు అతని కొడుకు ఇద్దరు కూడా రోడ్డు మీదకి వస్తే వల్గారిటీ, ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. పవన్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు. ఎందుకు ఇట్లా మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరు కోల్పోతున్నారు? సీఎం గారు చేసిన అపకారం ఏంటో ఒక్కటి మీరు చెప్పి తిట్టితే బాగానే ఉండేది. ఆ తిట్టడానికి కూడా ఒక సంస్కారం ఉంటుంది కదా. మీరు ఈ పరిపాలన బాగాలేదు, ఇదిగో ఇక్కడ ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇక్కడ మీరు చెప్పినటువంటి హామీని మీరు నిలబెట్టుకోలేకపోయారు, అందువల్ల మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము, మిమ్మల్ని అడుగుతాము అని మాట్లాడే రాజకీయ భాష ఎలా ఉంటుంది? ఊరికే పిచ్చి తిట్లన్నీ కూడా సైతాన్ అంటారు, సైకో అంటారు, లేకపోతే ఇంకా వాడంటారు. అసలు ఆ భాష మనం చెప్పడానికే వీళ్ళు చెప్పులు చూపిస్తారు. ఇదా సంస్కారం? దయచేసి కాపు సోదరులారా మీరు కూడా ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రిని, ఇంతమంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా ఈ వ్యక్తులు, పోనీ వీళ్ళు రాష్ట్రానికి జరిగిన వీళ్ళ వల్ల మేలేంటో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడి ఓడిపోయారు. తర్వాత ఆయన చంద్రబాబుతో కలిసి చంద్రబాబు చేసే అరాచకాలు, అన్యాయాలు, దాదాపు చంద్రబాబు టైంలో వైకాపా కార్యకర్తలు 2000 మందిని చంపేశాడు అతని పార్టీ గూండాలు. అలాంటి వాడు సైకోనా? అలాగే అబద్ధాలతో ఎన్నో అన్యాయాలు చేస్తూ బ్రతికినటువంటి చంద్రబాబు నాయుడు ఒక తండ్రి లాంటి ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో ఇతను అంటగాగుతూ అతను చేసిన అవినీతి అన్యాయాలను సపోర్ట్ చేస్తూ తిరగటం ఇది న్యాయమేనా? అందువల్ల కాపు పెద్దలైనటువంటి వాళ్ళు, మేధావులైన మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రం మేలు, మీ మేలు కూడా అందులోనే ఉంది, మీ పిల్లల భవిష్యత్తు అందులోనే ఉంది. విద్యా వైద్య రంగాల్లోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక మంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలు, మైనారిటీలు, కాపులకి అందరికీ న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కావాలా? లేకపోతే చంద్రబాబు లాంటి నీచుడు అతను పరిపాలన ఏంటో చూశాక మళ్ళీ అతను లాంటి దగులుబాజీ రేపొస్తే ఇప్పటికే 75 ఏళ్ల ముసలాడు ఈ చంద్రబాబు.
ఈ గెలిస్తే ఏం చేస్తాడు? ఇప్పటికే మైండ్ పోయి తిరుగుతూ ఉన్నాడు, ఏదో చెప్తున్నాడు. ఇక లేదు అంటే అతని కొడుకును ముఖ్యమంత్రిని చేస్తాడు. అతని కొడుకు ఎంత దగులుబాజీయో మనందరం చూస్తే ఉన్నాము. అందువల్ల ఇట్లాంటి మెచ్యూరిటీ లేని వాళ్ళు, కేవలం డబ్బు కోసమే అధికారంలోకి రావాలనుకునేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమా? లేక ఇలా ప్రజలందరినీ తన బిడ్డలాగా చూసుకునే ఒక కన్నతండ్రిలాగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు కావాలా ఈ రాష్ట్రానికి? ఎవరి వల్ల ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అనేది దయచేసి కాపు సోదరులారా నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ ఏదైతే జగన్ ప్రభుత్వం ఏది సంక్షేమానికి సొత్తు కాదు, ఆ సంక్షేమ పథకాలు మేము కూడా కొనసాగిస్తాము. ఇంకా అంతేకాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ అంశాన్ని కూడా చాలా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు అంటేనే ఒక అబద్ధం, చంద్రబాబు అంటేనే ఒక అవినీతి, చంద్రబాబు అంటేనే ఒక అరాచకం. అతను గెలవటం కోసం ఎన్ని అడ్డదారులైనా దొక్కుతాడు. అన్ని పార్టీలు అతనియే, కమ్యూనిస్టులు అతనితోనే ఉన్నారు, బీజేపీ అతనితోనే ఉంది, కాంగ్రెస్ అతనితో, అందరినీ కొనేసి అలా పెట్టుకుంటాడు. ఎందుకంటే పిచ్చిగా సంపాదించాడు కదా అవినీతిలో సొమ్మంతా కూడా. అలాంటి వాడు అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్ముతారా? జగన్ అంటే ఇచ్చేవాడే కానీ ఎప్పుడైనా జగన్ తీసుకున్నాడు? ఇంతెందుకు ఈ రాష్ట్రంలో దాదాపు 9,90,00,000 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి ల్యాండ్స్. ఎవరి ల్యాండ్ సంబంధించినటువంటి పేపర్లు వాళ్ళకి ఇచ్చారా లేదా? అదొక్కటి చాలుగా. ఇంతెందుకు ఈయన కూడా మొన్న అఫిడవిట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు తను సబ్మిట్ చేసి తన ఆస్తుల్లో ల్యాండ్ పేపర్లు కూడా ఇచ్చినట్టున్నారు కదా. మరి అవి చెల్లుబాటు కాకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషను? అందువల్ల ఇట్లాంటి పిచ్చి అబద్ధాలు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నమ్మకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రైతు హక్కుని ఎవరూ కాదనలేరు. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది అది బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా అది అమల్లోకి రాలేదు. నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకి అది పంపింది. ఇది చాలా మంచి అని వాళ్ళే చెప్పారు కదా. పయ్యావుల కేసు లాస్ట్ అసెంబ్లీలో చంద్రబాబు ముందే, అంటే చంద్రబాబు పాలసీ కూడా అదే కదా, దాన్ని సపోర్ట్ చేయించాడు కదా. అలాగే ఇదే ఈటీవీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఇన్నాళ్ళుగా. అది వస్తే ఎంత బాగుంటుందో, ప్రతి ఒక్కళ్ళ రైతుకి వాళ్ళ భూమి మీద హక్కు వచ్చేస్తుందని చెప్పారు కదా. అలాంటి మంచి యాక్ట్ని ఈ విధంగా తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు అబద్ధంతో ప్రచారం చేస్తుంటే ఈరోజు కేసు బుక్ అయిందిగా. నంబర్ 1 చంద్రబాబు నాయుడు, నంబర్ 2 లోకేష్, వీళ్ళిద్దరే కదా ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ సిఐడి కేసు బుక్ అయింది. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది, వాళ్ళు పిలుస్తున్నారు. దయచేసి ఇలాంటివన్నీ నమ్మకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ప్రజల కోసం చేస్తాడు తప్ప అతను స్వార్థం కోసం ఒక్క పని చేయలేదని మనకి 5 సంవత్సరాల్లో రుజువైపోయింది కదా. ఈ 5 ఏళ్ళు అతను ఎన్ని చుక్కల భూములతో సహా 100 సంవత్సరాలు పరిష్కారం కానటువంటి భూములన్నీ విడిపించి రైతులకు అందజేశాడు. అమరావతి భూములను కాజేసిన దొంగ చంద్రబాబు నాయుడు, అలాగే 1000 ఎకరాలకు ఎసురు పెట్టిన దొంగ చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని ఎగదోస్తూ తిరుగుతున్నవాడు పవన్ కళ్యాణ్. అందువల్ల వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తే అబద్ధం నిజమవుతుందా, నిజం అబద్ధం అవుతుందా? దయచేసి ఒక్కసారి నిజాయితీ విశ్వసనీయతకు నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఆయన మాట నమ్మాలి కానీ ఇలాంటి అబద్ధాల కోర్లు ఓట్ల కోసం అప్పటికప్పుడు సృష్టించేది నమ్ముతారా? పోనీ వీళ్ళు బీజేపీ చేత ఒక్క మాట, నిన్న అమిత్ షా వచ్చారు, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆయన చేత నిజమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా తప్పు, అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అమలు చేస్తున్నారని ఒక్క మాట చెప్పించమనండి. అది నిజం కదా. కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట చెప్తే అది వాస్తవం. కేవలం చంద్రబాబు లాంటి అబద్ధాలు కోరి చెప్తే అది నిజమవుతుందా? నాకు తెలిసి జగన్ పరిపాలనలో ఉన్నంత సురక్ష రైతులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని వ్యవస్థను ఆయన తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉంటారు. ఇన్ని లక్షల రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రతి రైతు తన పేపర్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ రైతు హక్కుని ఈ భూమి మీద ఎవ్వరూ కాదనలేరు. అట్లాంటి రైతు పొలాలు లాక్కునే యాక్ట్ ఇంతవరకు రాలేదు దేశ చరిత్రలోనే. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పడతాడు, ఎలాంటి అబద్ధాలైనా ఆడతాడు. ల్యాండ్ టైటిలింగ్ అంశం అనేది పూర్తిగా ప్రజలకు సంబంధించిందే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ల్యాండ్స్ రైతులకు ఇచ్చేటువంటి అవకాశాలే ఉంటాయి, కానీ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమరావతి భూములను అక్రమంగా కాజేసినటువంటి చంద్రబాబు ఇలాంటి కుట్రలను ఖచ్చితంగా ప్రజలు తిప్పికొట్టాలని కూడా లక్ష్మీపార్వతి చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.